श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंश षडकोपयतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनरसिंह दिव्यपादका सेवक श्रीवंश षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीवंश षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। போன வீடியோలో ఆలవందారు చతుశ్లోకి అదొక ఇంట్రొడక్షన్ ఏమి, ఆలవందార్ స్వామివారోட వైభవం ఏంటి అదని మనం చూసుకుంటాం కదా. సో ఈ వీడియో నుంచి ఆలవందార్ అగ్రీవీకిన అనుగ్రహం చేసిన చతుశ్లోకియోడ శ్లోక వ్యాఖ్యానం. అలా ఈరోజు ఫస్ట్ శ్లోకం. కాంతస్తే పురుషోత్తమ పణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విగహేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవ్రజత్ సదైదద్ధాతదాశీగణః శ్రీరత్యేవ చ నామదే భగవతి బ్రూమః కథం త్వాం వయం. అత్యద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం ఈ గ్రంథానికి, చతుశ్లోక గ్రంథానికి ఉపోద్ఘాతం, ఒక ఇంట్రొడక్షన్ లాగా ఉంది. ఇది ఇంట్రొడక్షన్లో కూడా అమ్మవారి వైభవం అన్నీ చెప్తున్నారు. దీనిలో అమ్మవారికి, మహాలక్ష్మికి ఉభయ విభూతిలు, ఉభయ విభూతి అంటే లీలా విభూతి, మనం ఉన్న ఈ ప్రకృతి పూర్తిగా లీలా విభూతి, స్వామివారు ఉన్న శ్రీవైకుంఠం నిత్య విభూతి, రెండు విభూతిగా ఉభయ అంటే రెండు. ఉభయ విభూతి విలక్షణం, ఉభయ విభూతిని స్వామి అమ్మవారికి ఉన్న వైభవం ఏంటి అది చెప్తున్నారు ఇదిలో. కాంతస్తే పురుషోత్తమః. ఎప్పుడు అమ్మవారి గురించి చెప్పాలంటే స్వామివారోட సంబంధం పెట్టుకొని చెప్పాలి. స్వామివారు చెప్పాలంటే అమ్మవారి సంబంధంతో చెప్పాలి. శ్రియపది తిరుమహళ్ కేళ్వన్. తిరుమహళ్ అంటే మహాలక్ష్మి. ఆళ్వారందరూ ఇలా చెప్తున్నారు. ఎన్ తిరుమహళ్ సేర్ మార్బనే ఎన్నం తిరుముక్కం తిరువాగియ సెల్వా. సో అమ్మవారు పెట్టుకొని శ్రియపదిన స్వామివారికి స్వరూపక నిరూపక ధర్మం. ఈ స్వామివారు అంటే ఎవరు, నారాయణ అంటే ఎవరంటే చెప్పండి. నేను శ్రియపది అర్థమవుతుందా. తమిళలో ఒక పేరు ఉంది స్వామివారికి, తిరుమాళ్. స్వామివారోட పేరుకు ముందు అమ్మవారి పేరు. మాల్ అంటే పైత్యగా అని అర్థం, లునాటిక్, పిచ్చోడు. అమ్మవారి పైన పిచ్చోడు, తన భక్తుడు పైన పిచ్చోడు స్వామివారు. స్వామివారికి తన భక్తుడి పైన, అమ్మవారి పైన ఉన్న పిచ్చి అంత. శ్రీయం భక్త జనైక జీవితం ఆళవందారు స్తోత్రరత్న సాధిக்கிறார். ఎవరు మహాలక్ష్మికి కేళ్వనో శ్రీహి, అదే విధంగా భక్తజనం అంతరికి, భక్తజనం అంతరికి జీవితమా, ఒక ప్రాణంగా ఉన్నవారు ఎవరు. ఇలాంటి విషయంలో ఇక్కడ ఆడవందరూ ఒక ముఖ్యమైన ప్రయోగం చేస్తున్నారు. కాంతస్తే, భర్త అతే పురుషోత్తమ అని చెప్పవచ్చు కదా. పురుషోత్తమ వీరికి భర్త, కానీ కాంత అంటే రొంబ ప్రియమైన వాడు. స్వామివారు అమ్మవారికి భర్త మాత్రం కాదు, చాలా ప్రియమైన వాడు ఆయన. ఎలా అంటే ఇద్దరికి అన్ని విషయాలు సమంగా ఉంది. రామాయణంలో హనుమంతు వాక్యం, తుల్యశీల వయోవృద్ధాం తుల్య అభిజన లక్షణాం రాఘవోర్గది వైదేహీం తన్సయ్యం అసిదేక్షణ. స్వామివారికి అమ్మవారికి వయస్సు, వృద్ధం, అనుష్ఠానము, ఆచారము, పుట్టిన వంశము, ఆ తర్వాత దేహంలో ఉన్న ఇద్దరికి ఉన్న అందము అన్నీ ఈక్వల్గా ఉంది అని చెప్తుంది. శ్రీభాషగా రామానుజాచార్య చెప్పిన శరణాగతి గద్యంలో భగవన్నారాయణ అభిమత అనురూప, ఇది రెండు మాత్రము ముఖ్యం. అది స్వరూప రూప గుణ విభవైశ్వర్య అంటే అమ్మవారోడ గుణము, అమ్మవారోడ తిరుమేని, అమ్మవారి విగ్రహం స్వామివారికి అంత ప్రేమంగా సమానంగా ఉంది. అమ్మవారోడ స్వరూపము స్వామివారికి నచ్చిన వారి ఉంది, అమ్మవారి రూపము స్వామివారికి నచ్చినగా ఉంది. అంటే
మీరు వ్యాఖ్యానంలో అన్నీ చూస్తే ఒక మాటలు ఉంది ఇక్కడ ముందుకే చెప్పిన స్వామివారు అమ్మవారు చూస్తే ఆకులు వేసిన వారికి, దాహం ఉన్న వారికి, థర్స్ట్ ఉన్న వారికి నీళ్ళు ఉంది కదా, అలాంటి ఉందంట స్వామివారికి అమ్మవారు దేహం, అమ్మవారికి స్వామివారి దేహం. శ్రీవల్లభ ఇదన్నీ స్వామివారు ఒక్కొక్క సమయంలో అమ్మవారోడ భర్త అని చెప్పబడుతుంది. ఇది ఇది మొదలు కాదు. స్వామివారికి అమ్మవారికి ఉన్న సాదృశ్యం ఎంత అంటే ఆళ్వార్ చెప్తున్నావు, ఉనకేర్కుం కోలమలర్ పావైకి అన్బాగియ ఇన్ అన్బేయో అంటే ఉనకేర్కుం కోలమలర్ పావై అంటే మీకు ఎంత సాదృశ్యంగానూ ఉన్న అమ్మవారు మీకు. శ్రీ మహాలక్ష్మి మహావిష్ణుకి ఎంత సాదృశ్యం అంటే అంత సాదృశ్యమా ఉన్న కోలమలర్ పావైకి ఆ సాదృశ్యమా ఉన్న అమ్మవారికి స్వామివారు చాలా ప్రియంకరంగా ఉంటారు. ఇది వైసి వరుస, అమ్మవారికి స్వామివారు ఉంటారు, స్వామివారికి అమ్మవారు ఉంటారు. మీరు దివ్యదేశం అన్నీ చూడండి, శ్రీరంగంలో నంబరిమాలు ఉన్నారు. శ్రీరంగ ఉత్సవమూర్తికి అడిగే మన వాళ్ళని నంబరిమాని పేరు, ఉత్సవ విగ్రహం ఉన్నది వారికి. ఆయన పక్కంలో శ్రీరంగ నగనాచ్య అమ్మవారు మాటనా పెట్టవచ్చు. అది రెండేదో చూడి, అది అచ్చిన వార్తమారు ఉన్నారు, ఇద్దరు ఒకే మారి ఉన్నారు, సాదృశ్యంగా ఉంటారు. రూపంలో సాదృశ్యంగా ఉంటారు, గుణంలో సాదృశ్యంగా ఉంటారు. కాంచీపురం చూడండి, కాంచీపురంలో దేవపెరుమాళ్ ఉండేది, అస్థిగిరి మస్తిశేషర అని ఉంది. అత్తిధాన పరిధాన దీక్షితం సర్వలోక సుహృదం దయానిధిం దేవరాజ మదిరాజం ఆశ్రయామగా. లోకమంతరికి నేను తప్పకుండా వరం ఇయ్యాలని దీక్షతో ఉన్న స్వామివారు చెప్తున్నారు కురతాళ్వాన్. అర్తిధాన పరిధాన దీక్షితం, స్వామివారికి ఒక దీక్ష ఉందంట. మా స్వామి ఏమన్నా కార్యం నెరవేరాలంటే దీక్షలు ఉన్నా స్వామి చెప్తున్నాను కదా. స్వామివారికి ఒక దీక్ష ఉంది, ఏంటంటే తన దగ్గర ఎవరు ఏ అడుగుతున్నారో అది నేను ఇయ్యాలి. వరం దధాదీది వరద, స్వామివారు ఎప్పుడు ఎవరికి ఏం కావాలో ఇస్తూనే ఉన్నారు. అక్కడ చూడండి, ఆ దేవపెరుమాళ్ వరరాజస్వామి వారికి పక్కన అమ్మవారు మాత్రం ఆ పెరుందేవి అమ్మవారుదా పెట్టవచ్చు, అంత సాదృశ్యం. ఇలాంటి అన్ని విదేశాల్లో చూడండి, ఆ స్వామివారికి ఈ అమ్మవారిదా, ఈ అమ్మవారికి ఆ స్వామివారిదా. అలాంటి ఉన్న స్వామివారు ఇద్దరు ఒక్కడొక్కటికి ప్రేమంతో ఉన్నారు, కాంతస్తే. నెక్స్ట్ స్వామివారికి ఎన్నో పేరు ఉన్నాయి, విష్ణు సహస్రనామే ఉంది. కానీ ఇక్కడ పురుషోత్తమ అనే పేరు ఎందుకు చేశారంటే గీతలో కృష్ణుడు చెప్తున్నారు ఏంటి, యస్మాక్షరం అధీతో అహమక్షరతాభి చోత్తమ అతో అస్మిన్ లోకే వేదేచ్ఛ ప్రతితిత పురుషోత్తమ. ఈ లోహంలో వేదంలో రెండు పక్కము పురుషోత్తము నేను ఒక్కడనే అంటే లోహంలో పురుషోత్తమని చెప్తారంటే అధమ పురుషుడు ఒకడు ఉన్నారు, ఆయన మంచివాడు. ఇద్దరు ఉన్నారు, ఒకడు మంచివాడు చెప్తే ఇంకొకడు మంచివాడు కాదు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తుంది, పురుషోత్తమన్ అంటే పురుషుల్లో ఆయన ఉత్తముడు, పురుషుల్లో అధముడు ఉంటారు, పురుషుల్లో మధ్యముడు ఉంటారు. శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతంలో 3 ఉంది. మన సంప్రదాయమే తత్వత్రయ సంప్రదాయం. మన యూట్యూబ్ ఛానల్లో తత్వత్రయం గురించి డీటెయిల్గా వీడియోస్ ఉంది, కావాల్సిన వారు చూడవచ్చు. అచిత్ చిత్ ఈశ్వరన్, ఇది ఈశ్వరన్ శివన్నారాయణ தான் புருஷோத்தமன். ஹலோ ఈశ్వరన్ స్వరూపத்திலே మాలడియం అచేతనం ఉంది కదా, అదంటే ఇలాంటి పెన్ను పెన్ను అచేతనం, ప్రాణం లేకున్న విషయాలన్నీ మారుస్తే ఉన్నది. ఇంకొకటి చేతనం జీవాత్మ తన ధర్మబోధ జ్ఞానంతో మారుతుంది. జీవాత్మ స్వరూపం మారదు, ధర్మబోధ జ్ఞానం మారుతుంది. ఇదన్నీ మీరు కాలక్షేపంలో విన్న విషయం. ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ మాత్రం చెప్తున్నా. ధర్మబోధ జ్ఞానం దాని మారుతుంది, స్వరూపం మారదు. ఆత్మ స్వామివారికి అనన్యార్క శేషభూధన్ జ్ఞానమయన్, ఇది మారదు. ఇదన్నీ మీరు కాలక్షేపంలో వినాలి. నెక్స్ట్, వీరిద్దరు కాటిని విలక్షణంగా ఉన్న స్వామివారు
పురుషోత్తముడు. అధమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. స్వామివారు పురుషోత్తముడు ఇది చెప్తుంది. ఇది ఎందుకు పురుషోత్తమం చెప్తారంటే, ఇలాంటి లోకంలో ఉన్న అన్ని పురుషుల్లో ఉత్తముడుగా ఉన్నారు కదా, ఆయనకి ఆ పురుషోత్తములో ఉన్న స్వామివారికి ఈ అమ్మవారు చాలా ప్రియంకరమైన భార్య. అమ్మవారు గొప్పదనం చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని ఇంట్లో అమ్మవారు పెట్టుకొని అయ్యగారికి గొప్పతనం వస్తుంది, కొన్ని ఇంట్లో అయ్యగారు పెట్టుకొని అమ్మవారు గొప్పతనం వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నా, పురుషోత్తముడికి ఈయన భార్య, ఇంకా తర్వాత ఈ అమ్మవారికి ఈయన భర్త, అందుకే ఈయనకి పేరు వస్తుంది. అది ఈయన విషయం ఏంటంటే, అమ్మవారు పెట్టి స్వామివారికి, స్వామివారు పెట్టి అమ్మవారికి ఎప్పుడు గొప్పతనమే. సరే, ఇలాంటి ఉన్నవారికి ఎవరెవరు ఉన్నారు, పరిహరం ఎవరు ఉన్నారు, ఈయన ఇంకా వైభవం ఏంటంటే, పది చెయ్యా అంటే లోకంలో ఉన్న అన్ని శేషభూతుడికి ఒక హెడ్ ఉన్నారు, లీడర్. ఎవరంటే ఆదిశేషన్, అనంతన్ చులపడకుండా స్వామివారికి ఒక ఆదిశేషంలో ఉన్నారు కదా పడికేలా. ఎప్పుడు స్వామివారు నిద్రలో ఉన్నారని చెప్తున్నాం, యోగ నిద్రలో ఉన్నారు కదా, ఆ ఆదిశేషుడే అందరికీ హెడ్. ఎవరెవరు కైంకర్యం చేస్తున్నారో, శేషభూతులుగా ఎవరున్నారో వాళ్ళందరికీ ఆయనే హెడ్. ఇప్పుడు ముందుకేం చెప్పినా నేను, స్వామివారికి అన్ని విషయాల్లో అమ్మవారు ఈక్వల్గా, అమ్మవారు ఇద్దరు సమానంగా ఉండారు. ఉనకేరకు ఆయనకి ఏముందో అదికేతమారి అమ్మవారు ఉంటారు చెప్పబడుతుంది కదా. అప్పుడు స్వామివారికి కైంకర్యం చేసిన అందరూ అమ్మవారుకు కైంకర్యం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు నార్మల్గాన భార్య కాదు, పట్టమహిషి కదా. అందుకంటే పట్టమహిషి మాత్రం కాదు, తుల్యశీల వయోవృద్ధం. ఆ స్వామివారికి చాలా ప్రియంకరమైన అమ్మవారు కాబట్టి ఆయన ఉన్న మంచలో అమ్మవారు కూర్చుంటారు. పది చెయ్యా. ఎవరు ఆదిశేషుడు చెప్తుంది, భవాంస్తు వైధేగ్య గిరిసా నుషురంయతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదచ్చతే. రామాయణంలో లక్ష్మణ వాక్యం ఇది. ఏ రామా, ఈ అడవిలో నీవు ఎక్కడ కావాలో నువ్వు సీతమ్మ ఇద్దరు తిరగండి. మీరిద్దరికి నిద్రపోయిన సమయం కానీ, నేను నిద్ర లేకుండా ఫ్రెష్గా ఉన్న సమయం, ఈ రెండు సమయాలు నేను మీకు కైంకర్యం చేస్తున్నాను. నేను కైంకర్య శ్రీమాన్ ఆదిశేషన్. వేదంలో ఒక ప్రణవంకి, ప్రణవం మంత్రం చెప్తున్నాం కదా, ఓం అని ప్రణవం చెప్తున్నాం కదా, ఆ ప్రణవంలో 3 అక్షరం ఉన్నాయి, ఆ ఊ మా అని. అందుకే వేదంలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రం నేను చెప్తున్నాము, డీటెయిల్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, కాలక్షేపతికి వెళ్ళండి. ఒక స్వామివారి దగ్గర వెళ్ళండి, ఆయన దగ్గర ప్రార్థన చేసి కాలక్షేపంగా వినండి. అప్పుడు ఇదన్నీ కాలక్షేమంలో వినగలసిన విషయం, ఇదన్నీ పెద్ద గొప్ప విషయం. అదన్నీ కాలక్షేపంలో వినాలి. అకారేణోచ్యుతే విష్ణు సర్వలోకేశ్వరో హరి ఉత్రుదా విష్ణునా లక్ష్మీరుకారేణోచ్యుతే సదా మకారస్తు దయోర్ధాస. ఇది ప్రణవలక్షణం. ప్రణవంలో 3 అక్షరాలు ఉంది, అ ఉ మ. ఇది అకారం అంటే అకారాత్తో విష్ణు, అకారం అంటే చెప్పబడిన స్వామివారు శ్రీ మహావిష్ణు సర్వలోకేశ్వరో హరి. ఉకారాత ఉద్ధృత విష్ణున, ఎప్పుడూ స్వామివారు ఇక్కడ పెట్టుకునే ఉన్నారు కదా, ఉద్ధృత అని చెప్పబడిన మహాలక్ష్మి ఉకారంతో చెప్పబడుతున్నారు. మకారం సంస్కృతంలో 25 అక్షరం, 25వ అక్షరం మకారం. ఆ మకారంతో చెప్పబడిన అక్షరంతో చెప్పబడిన ఎవరు, జీవాత్మ. ఈ 2 అకారము ఉకారంలో చెప్పబడిన పరమాత్ముడి శ్రీమన్నారాయణుడికి మహాలక్ష్మికి కైంకర్యం చేసినమే ఈ ఆత్మకి స్వరూపం. ఇదే ప్రణవలక్షణం చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, కాలక్షేపంలో ఇంకా డీటెయిల్గా ఉంది, కాలక్షేపంలో వినండి. ఒక ఆచార్య వారి దగ్గర పోయి దండ ప్రమాణం చేసేసి వినండి. నెక్స్ట్, ఈ ఆదిశేషుడు స్వామివారికి, అమ్మవారితో ఉన్న స్వామివారికి ఎలా కైంకర్యం చేస్తారని మన అందరూ ఇంట్లో స్వామివారికి రోజు ఆరాధన చెయ్యాలి. చెయ్యప్పుడు మనం వేద పుష్పం మంత్ర పుష్పం వస్తుంది కదా, అప్పుడు
ఈ పాసురం నిత్యానుసంధానంలో తప్పకుండా చెయ్యాలి. ఇది మొదల తిరువందాదిలో ఒక పాసురం, 53 పాసురం ఇది. சென்னால் குடையாம் இருந்தா சிங்காசனமாம் நின்னால் மரவடியாம் நீழ்கடலுள் என்றும் புனையாமணி விளக்காம் பூம்பட்டாம் புல்குமனையாம் తిరుమాలుకరవు. అరవు అంటే నా ఆదిశేషన్. ఆయన ఎలా ఉన్నారు అంటే సెన్నాల్ కుడయాం, స్వామివారి ఎక్కడ వెళ్తున్నారంటే అంబ్రలాగా వస్తున్నారు. ఇరందా సింహాసనమా, స్వామివారు కూర్చున్నారంటే సింహాసనంగా ఉంటారు. నిన్నాల్ మరవడియాం, స్వామివారు నిల్చున్నారా ఆయన పాదుకంగా ఉంటారు. నీళ్ళు కడలు ఎండ్రం పునయాం అని విలక్కాం, దీపంగా ఉంటారు. స్వామివారు అగ్గులుగుచ్చుకోవాలంటే ఒక పిల్లోగా ఉంటారు. పూంపట్టాం, స్వామివారు వేసుకున్న వస్త్రంగా ఉంటారు. పులుగుమనయాం తిరుమాలుకు అరవు. తిరుమాల్ శ్రీమన్నారాయణుడికి ఆదిశేషుడు ఇదన్నీ చేస్తున్నారు. ఇదన్నీ ఇప్పుడు శ్రీమన్నారాయణుడికి కైంకర్యం చేస్తున్నారు ఉంది. ఇది వెరుణ్ కాదు, బ్రహ్మచారి నారాయణం రక్షణమే కాదు, శ్రీమన్నారాయణందా రక్షకన్. ఇది ఇంకా அனைவரதனவேல் பூம்பாவையாகம் புணர்வது நாகனையில் துயில்வானே తిరుమాలే చుడర్పాంబనే నంబరనే తిరుమాలే. ఇలాంటి ఆడవారు ఎప్పుడు చెప్తున్నారు. అప్పుడన్నీ తిరుమాలే, శ్రీమన్నారాయణ, పూమగల్ కేళ్వనే ఇలాంటి అమ్మవారు పెట్టుకొని అమ్మవారితో స్వామివారి కైంకర్యం తీసుకున్నారు. ఒక మిథునత్తుకు దా కైంకర్యం చేయాలి ఇంకదా నమ్మ శాస్త్రమే. వెరుణ్ నారాయణకు కైంకర్యం కాదు, మిథునం. రెండు శ్రీమన్నారాయణ చరణం ప్రపత్యేదా. ఇదే పాసురం ఇప్పుడు చెప్పిన కదా చిన్నారకుడి పాసురం. స్వామి ఆళవందార్ తన స్తోత్రరత్నంలో అప్పుడే ఒక ట్రాన్స్లేట్ చేస్తారు. ఎంత అద్భుతం, అంత అద్భుతంగా ఉంది అది. నివాస శయ్యాసన పాదుగాం సుకోపధాన వరుఢాత భవరాదదాదిభిః శరీరభేదైస్తవశేషదాం కథైః యదోచితం శేష ఇదిరితే జనైః. 40వ శ్లోకం అది, 40th శ్లోకం. దీనికి ముందు 39 శ్లోకంలో దయాసగన ప్రారంభమవుతుంది. అంటే దయయాన అమ్మవారుతో స్వామివారు ఇలాంటి కైంకర్యం తీసుకుంటారు తన పరిహరం దగ్గరన. ఇలా ఒక శేషభూతుడికి, ఇది ముఖ్యమైన విషయం, మనం అందరూ తెలుసుకునే విషయం. ఒక శేషభూతుడికి లక్షణం ఏంటి? శేషభూతుడు అంటే ఎవరు? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ శేషభూతుడు అంటే శ్రీభాషకారు రామానుజాచార్య స్వామి వారు వేదార్థ సంగ్రహం, వేదంలో అర్థత సంగ్రహం చేసి స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర స్వామి విన్నప చేశారు. ఆ దాంట్లో చెప్తున్నారు, పరగదాదిశయాతానేచ్ఛ యోపాదేత్యత్వమేవ యస్య స్వరూపం సశేషః పరశేషి. ఒక్కరికి మంచి జరగాలి అని ఇంకొకడు ప్రయత్నం చేస్తున్నారు కదా, తన స్వయం వదిలేసి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎవరు తీసుకున్నారో వాళ్ళు శేషి, ఎవరు చేస్తున్నారో వాళ్ళు శేషబోధుడు. మన అందరి శేషబోధుడే. ఇదిలో నో తారతమ్యం, నో డిఫరెన్స్. ఇలా శేషబోధుడు అంటే ఎలా ఉండాలి? ఇక్కడ చూడండి, ఉపమాన శేషాణం సాధూనాం యస్సదా భవత్. ఇది విష్ణు పురాణంలో ఉన్న శ్లోకం. లోకంలో సాధు, మంచివాడు, భక్తుడు, విష్ణు భక్తును ఒకడు ఉన్నాడంటే ఎవరి పోల ఉన్నారంటే ప్రహ్లాదాళ్వాన్ పోల ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇది ఉంది అంటే ఇప్పుడు ఒక ఇల్లు బ్రైట్గా ఉంది, ఈ లైటు సూర్యునిలాగా ఉంది. సూర్యుడు పెద్ద ఉపమానం, దట్ ఈస్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లోకంలో శేషభూతులు ఉన్నారు, కైంకర్యం చేసిన వారు ఉన్నారంటే వాళ్ళు ఎవరి పోలు ఉన్నారంటే ఆదిశేషుని పోల ఉన్నారు. ఇది ఇంకొక విషయం, మనం ఏం స్వామి తెలుసుకోవాలంటే ఆ ఆదిశేషులాగా మనము కైంకర్యం చెయ్యాలి. ఆయన స్వామివారికి కైంకర్యం చేయడానికి ఎన్ని దేహం కావాలో అన్ని దేహం తీసుకున్నారు. కృతయుగంలో ఆదిశేషనా ఉన్న శివయుగంలో కైంకర్యం చేస్తారు.
త్రేతాయుగంలో రాముడుగా స్వామివారు వచ్చినప్పుడు లక్ష్మణుడిగా వచ్చి కైంకర్యం చేస్తారు. ఎంత దూరం లక్ష్మణుడిగా వచ్చి ఆయన కైంకర్యం చేస్తారని కులశేఖరాழ்వాர் తన పాసురంలో పెరుమా తిరుమడి పాసురతోడ పేరు పెరుమా తిరుమడి కులశేఖరాழ்వాர் రామபிரான குறித்து చెప్పిన శ్లోకంలో సుற்றமெல்லாம் పిన్తొడర తొల్కాణం అరేందవనే, మీ చుట్టువాడు అందరూ మీతో వచ్చారు కదా, వాళ్ళతో చుట్టువాడుతో అడవికి వెళ్ళిన రాముడే. డౌట్ కదా, రాముడు అడవికి వెళ్ళినప్పుడు చుట్టువాడు ఎవరు వచ్చారు? రాముడు అక్రద ప్రియో రామ సీతా మధ్యే సుభత్తమ భృష్టదష్టు ధనుష్బాణికి లక్ష్మణ అనుజకామె. ముగ్గురే, రాముడు, సీత, లక్ష్మణుడు. ఒక ప్రణవం పో ఆ ఊమ నేను చెప్పాను కదా, ప్రణవం పోలు స్వామివారు ముగ్గురు మాత్రమే పోయారు, లక్ష్మణుడు మాత్రమే వచ్చారు ఆయనతో. అలాంటి ఉన్న లక్ష్మణుడు వచ్చినప్పుడు స్వామి కులశేఖర పాసురంలో చుట్టువాడందరూ వచ్చారు ఉంది. ఇది ఎలా నిర్వహణ చెయ్యాలి అని అందరూ వెళ్ళి రామానుజాచార్య స్వామి దగ్గర అడిగినప్పుడు అదొక మాట చెప్పారు. చుట్టువాడు అందరూ వచ్చి ఏం కైంకర్యం చేస్తున్నారో దానికన్నా ఎక్కువ లక్ష్మణుడు కైంకర్యం చేస్తారు, దాన్ని పెట్టుకొని ఆడవారు ఇలా చెప్తున్నారని. చుట్టువాడు అందరూ వచ్చి ఎంత కైంకర్యం చేసినా కూడా లక్ష్మణుడు చేసిన కైంకర్యకి నిగర్ లేదు. అర్థమవుతుందా? మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎంతవరకు ఇంట్రెస్ట్ రావాలి. ఎంత దూరం గొప్ప పేరు తీసుకున్నారు లక్ష్మణుడు వారు. కైంకర్య శ్రీమాన్ దాసం స్వామివారికి అహమస్య అభరోభ్రాత గుణైర్దాస్యముపాహత. స్వామివారోడ గుణంకు నేను దాసభూతుడు చెప్తున్నారు. నా ఆయనకి భ్రాత కాదు, నేను ఆయనకి కూడా ఆయన సోదరుడు కాదు, నా రాముడికి సోదరుడు కాదు, ఆయన గుణముకు నేను దాసుడు చెప్తున్నారు. మనము చెప్తున్నాం స్వామి అడిగాను రామానుజదాసన్ నోరుతో చెప్తే చాలా. రామానుజ స్వామి అని చెప్తున్నారు. குணானுப கைங்கரியமே பொழுதுபோக்காக உள்ளையும் சுவாமிவார் உகந்தரு நிலங்களிலேயே అముదుపడి సాత్తుపడియే పోరు ఇరుకయం సాధించారు. స్వామివారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్క దివదేశంలో మనం వెళ్ళి అముదుపడి స్వామివారికి భోజనం, స్వామివారికి నైవేద్యం జరుగుతుందా, గంధం వస్తుందా, స్వామివారికి కైంకర్యం అన్నీ జరుగుతుందా, ఇది మనం చూడాలి. ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తున్నామంటే ఒక ప్రకారం చుట్టూ తిరుగుతున్నాం, ప్రదక్షిణ చేసినప్పుడు ఎక్కడో ఒక చిన్న దుమ్ము ఉంది, క్లీన్గా లేవు, ఏదో ఒక గుబ్బరికాయ కొట్టిన పీస్ ఉంది, ఆయన క్లీన్ చేయలేవు. వాళ్ళు పక్కన ఉన్నవారు కైంకర్యం చేస్తారా, ఆయనకు క్లీన్ చేస్తారా? మనం దాసం మేము స్వామివారి దాసం ఎలా ప్రూవ్ చేయాలి? ఆ డస్ట్ మనము తీసి ఎక్కడికి వెయ్యాలి. మంచిగా గుర్తుపెట్టుకోండి, గుడి అంటే స్వామివారు ప్రీతితో వాకింగ్ ప్లేస్, అది నడవడానికి ప్లేస్, అది స్వామివారికి. మనం ఎక్కడ ప్రదర్శన చేస్తున్నామో అక్కడ లోపల ఉన్న స్వామివారు నడుస్తున్నారు అని అర్థం. అలాంటి ప్లేసు శుద్ధంగా లేకుండా మన స్వామి కదా, నమ్మకు ఈ దేహం ఇచ్చిన స్వామివారు, ఈ దేహం, ఈ ఆత్మరక్షణం. మనం ఎంత తప్పు చేసినా కూడా సమీక్ష ఓకే పర్లేదు క్షమాపణ ఇస్తున్న స్వామివారికి మనం కొంచెమే కృతజ్ఞత చేయాలి కదా. ఆ చిన్న చెత్తలు తీసి చెత్తకుండలు వేయడానికి ఎంత కష్టం, ఎంత మాటలు. క్లీన్ చేయలేవా, పక్కన వారి కైంకర్యం చేయలేకుండా దాని గురించి మనకు ఆలోచన లేవు. మనం ఈ దేహం ఇచ్చిన స్వామివారికి ఏం చేస్తున్నాం? చూడండి, ఆదిశేషుని ఎంత కైంకర్యం చేస్తారో చూడండి. బలరాముడిగా వచ్చారు కదా, నేను చెప్పిన రాముడిగా వచ్చి కైంకర్యం చేశారు, రాముడిగా వచ్చినప్పుడు లక్ష్మణుడిగా కైంకర్యం చేస్తారు. అదే ఆదిశేషుడు స్వామి కృష్ణుడిగా వచ్చినప్పుడు బలరాముడిగా వచ్చారు. ఈ కలియుగంలో అదే ఆదిశేషుడు భగవత్ రామానుజుడిగా వచ్చి మనందరికీ మోక్ష ప్రసాదిస్తున్నారు. ఆయన చెప్పిన అదే ఆదిశేషన్, ఎవరు కైంకర్యం శ్రీమాన్లో ఉన్న ఆదిశేషనే ఈ భగవద్ రామానుజుల వచ్చి అందరూ కైంకర్యం చెయ్యండి చెప్తున్నారు. ఇప్పుడే చెప్పిన కైంకర్యం చేసిన వారికి ఉపమానమే ఆయనే చెప్తున్నారు కైంకర్యం చెయ్యండి అని. మనం గుడికి పోతే డస్ట్ ఉందంటే ఈ క్లీన్ లేవు, మనం ఎందుకు చెయ్యాలి? ఇంకొకటి మంచిగా గుర్తుపెట్టుకోండి, ఆ స్వామివారు స్వయంగా ఒక ఋషి మూలమావో ఋషి ప్రోక్తమో లేకపోతే ఒక రాజా ప్రోక్తం కానీ ఇంకా ఒక మన ఆచార్య వారు ప్రోక్తం కానీ ఒక గుడి కట్టుకొని దాంట్లో ఉంటారు, మన కోసం ఉన్నారు.
అర్చామూర్తి వేరే ఎవరి కోసం కాదు, మనలాగా బుద్ధి లేకున్న వారి కోసమే తన సౌలభ్యం చూపడానికి స్వామివారు వచ్చే అవతారమే అర్చావతారం. అలాంటి మన కోసం కిందకొచ్చిన స్వామివారికి లవలేశమైన నంబర్మన్న అహంకారత కింద పెట్టి కైంకర్యం చెయ్యాలి కదా. గుడికి వచ్చినప్పుడు మనకి టెన్షన్, అర్జెన్సీ అన్నీ వస్తుంది. స్వామివారికి ఒక కైంకర్యం జరుగుతుందంటే 10 నిమిషాలు ఆవాలి, వెయిట్ చేసి చూడాలి. లేదు, ఆ చెత్తలు తీసి పెట్టడానికి అంత ఆలోచన. ఇంకొకటి, గొప్ప ప్లేస్లో చిన్న పని చేసిన వారు కూడా బయట మంచి పేరు. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, జనాధిపతి ఉన్నారు. ఆ జనాధిపతి కూడా అంత ఆఫీస్లో నార్మల్ ప్యూన్గా ఒక ఉన్నారు కదా, ఆయనకి కూడా బయట పెద్ద మర్యాద ఉంది. ఆయన అక్కడ ఉన్నారు అని ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ మనము ఈ జగమంది ఎవరిదో, సర్వలోక మహేశ్వరు ఎవరో ఆయనకి మనము కైంకర్యం చేస్తున్నాం. ఎంత గొప్ప మనకిస్తున్నారు స్వామి. ఆయనకి అవసరమే లేదు కింద రావడానికి. శ్రీవైకుంఠంలో తృప్తిగా ఉండే ఆనందంతో బ్రహ్మే దివ్యజానాదు, తృప్తిగా ఆనందంగా ఉండవచ్చు ఆయన. కానీ మన కోసం కిందకు వచ్చారు. శ్రీవసనభూషణం స్వామి పిల్లలోహాచార్యారోడ ఒక గ్రంథం. పిల్లలోహాచార్య ఆయన ఒక సూత్రంలో చెప్తున్నారు. త్రిపాద్ విభూదిயிலே పరిపూర్ణ అనుభవం நடவா நிற்க தேசாந்தரத்திலே இருக்கும் பிள்ளை மீது பித்திருஹயம் கிடக்குமா போலே ఈ సంసారిగల్ పక్కలిలే తిరువుళ్ళం కుడిపోయి. అంటే ఒక అమ్మకి 4 పిల్లలు, దీపావళి వచ్చింది. 3 ఇక్కడ ఊళ్ళో ఉన్నారు, ఒకే ఒక బాబు మాత్రం విదేశంలో ఉన్నారని పెట్టుకోండి. ఆ అమ్మకి ఆ దీపావళి రోజు 3 ఇక్కడ ఉన్నారు. రేషియో పడి పాత 3:1, 3 ఇక్కడ ఉన్నారు. కానీ ఆ అమ్మ ఏం చెప్తుంది పొద్దున్న నుంచి, ఆయన భోజనం చేస్తారా లేవా, ఆయన మందు తిన్నారా లేవా, ఆయన బట్టలు తీసుకున్నారా లేవా, కొత్త బట్టలు వేసుకున్నారా. బాగా 3 కోపం వస్తుంది. అమ్మ నన్ను 3 ఉన్నాం కదా అక్కడ, నన్ను చూడవచ్చు, మీరు ఆయన గురించి ఆలోచన చేస్తున్నారంటే ఇదా స్వామివారికి అక్కడ అన్ని అనుభవం ఉన్నప్పైనా కూడా ఇక్కడ ఉన్న జీవాత్మ కూడా మన దగ్గర రావాలి కదా. అది కూడా నా సొత్తు కదా, అది కూడా నా బిడ్డ కదా, నా బిడ్డ కదా. ఇది ఆయన అనుకున్న కింద వస్తారు. అలాంటి మన కోసం కింద వచ్చిన స్వామివారికి మన వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్. ఆయన చేసే ఉపకారంకి మనకి తిరిగేయడానికి మనకి ఎన్ని జన్మ వచ్చినా కూడా తిరిగేయడానికి కుదరదు. కనీసం ఉపకార స్మృతి యాదు ఉండాలి. ఆయన చేస్తారు నీకు ఎన్నో ఉండాలి. కించిత్ కొంచెమైనా ఆయన కొంచెం మనం కైంకర్యం దేహంతో చెయ్యాలి. డబ్బు ఇవ్వడం ఒక పక్క ఉంది, కానీ శరీరంతో స్వామివారికి చెయ్యాలి. அப்படிங்கிறத ఆదిశేషన్ దగ్గర నుంచి మనం తెలుసుకున్న విషయం. ఇలాంటి ఆదిశేషుడు శ్రీవైకుంఠంలో అమ్మవారి కైంకర్యం చేస్తున్నది. అమ్మవారితో ఉన్న స్వామివారికి ఎలా కైంకర్యం చేస్తారా అని స్వామి దేశికన్ శ్రీమద్ రహస్య త్రయసారం నేను చెప్పాను కదా, ప్రణవం అదని ఇదన్నీ దాంట్లో ఉన్న విషయం. అది రహస్య త్రయసారంలో ఉపోత్కాధికారం ఇంట్రొడక్షన్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అది శూద్రాలన్నీ స్టడీ చదువుతున్నాము, చదివితే ఎక్స్ప్లెయిన్ అది ఏం చెప్తున్నారని చెప్తున్నాను. వైకుంఠేత పరేలోకే శ్రీయాశాతం జగత్పதி ஆஸ்தே விஷ்ணுதிதாத்ம பக்தி பாகவதி சகா என்றும் ஒன்றொடியா திருமகளும் நீயுமே நிலா நிற்ப என்றும் சொல்கிறபடியே பிரிய விராட்டியோரோடே தெளிவிசம்பிலே யா அயோத்தியா இது அபராஜிதா இது விதிதானாகம் பரேட ஸ்திதா என்று என்கிறபடியே அயோத்தியாதி சப்தவாச்சியமான கலங்கா பீடகளிலே சகஸ்திரூணாதி வாக்கியங்களாய் ஓதப்படுகிற திருமாமணி மண்டபத்திலே கௌஷிதை பிராமணாதிகளிலே ஓதப்படுகிற பரியங்க விசேஷத்திலே சென்னாள் என்றும் நிவாத செய்யா என்னும் சொல்கிறபடியே சர்வதேச சர்வகால சர்வாவச்சோசித சர்வவித கைங்கரியங்களையும் சர்வவித சரீரங்களாலே அனுபவித்து சேஷத்வமே தனக்கு நிரூபகமாகையாலே சேஷன் என்றே திருநாமமாகும்படி
திருவனந்தாழ்வானாகிற திருப்பள்ளி மெத்தையிலே வானிலவரசாய் கொண்டு தான் வாழ்கின்ற வாழ்வை சர்வாத்மாக்களும் அனுபவித்து கிருதார்த்தராக வேணும் என்று சகிருதனான இருக்கிற. என்ன அழகா சாய்ச்சிருக்கார், అంత అద్భుతంగా సాధించారు. స్వామివారికి ఎలా ఉన్నారంటే అన్ని భక్త భాగవతులతో కూడా కలిసి అమ్మవారితో కలిసి శ్రీవైకుంఠంలో కౌశికి బ్రాహ్మణంలో చెప్పినప్పటిగా పర్యంగ విద్యలో ఉన్నప్పటికీ ఆ పర్యంగలో కూర్చొని సగస తూణ 1000 తూణలో ఉన్న ఆ శ్రీవైకుంఠంలో ఉన్న స్వామివారికి ఇదివరకు అది స్వామివారు ఉన్న వైభవం. అది మనం ఏం చెయ్యాలి? సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత సర్వవిధ కైంకర్యంగళయం సర్వవిధ శరీరంగళాలే. బెస్ట్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఆదిశేషుడు బలరాముడుగా వచ్చేశారు. కృష్ణావతార సమయంలో కృష్ణుడికి ముందుకే వచ్చేశారు. కృష్ణుడికి పేరు బలరామానుజ. ருக்மணி பிராணநாதாய பார்த்தசூதாய மங்களம்னா பாசாதி திருவள்ளிக்கேணி பாசாதியோட காயத்ரி. பிருந்தாவன நிவாசாய பலராமானுஜாய ச ருக்மணி பிராணநாதாய பார்த்தசூதாయ మంగళం. మంగళ శ్లోకం అది. ఆల్రెడీ వచ్చేసారు కదా బలరాముడుగా. కృష్ణుడు మధురా నుంచి గోకులంకి వెళ్ళినప్పుడు వర్షం వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ ఎందుకు ఆదిశేషన్ ఒక అంబ్రలాగా వచ్చేసి స్వామి రక్షణ చేస్తారు, ఆ నీళ్లు పడకూడదని. కైంకర్యంలో ఆశ. ఆల్రెడీ వచ్చేసారు కదా, అయిపోయి ఓకే నన్ను వచ్చేసాను, పని అయిపోయింది, అలాంటి ఆగలేను. సర్వవిధ கைங்கரியங்களையும் ஒழிவில் காலமெல்லாம் உடனாய் மண்ணி வடிவிலா అడివి செய்ய வேண்டும் నామని తిరుమంగి నమ్మాళ్ళవారు చెప్పినాక అన్ని కైంకర్యం నేను చెయ్యాలి. అది కోసం ఎన్ని దేహం కావాలో నేను తీసుకుంటాను. అదే ఆదిశేషన్ దగ్గర నుండి మనం నేర్చుకుంటుంది. మనము స్వామివారికి కైంకర్యం చెయ్యాలి అలా అని చెప్పి ఇవాళ నేను పూర్తి చేస్తున్నా. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః.